ఈ కోటీశ్వరుల పిల్లాడు లెక్కల పరీక్షలో ఫెయిల్ అవుతాడు. అప్పుడు టీచర్ ఇతడు చేసిన లెక్క తప్పని 2 కలిపితే 4 కదా అని చెప్తుంది. కానీ నువ్వు 22 రాసావు, అది తప్పని చెప్పి అతడికి ఎగ్జాంపుల్ గా ఒక్కో చేతిలో 2 పెన్నులు తీసుకుని ఈ మొత్తం కలిపితే 4 కదా 22 ఎందుకు అవుతాయని చెప్తుంది. కానీ ఈ పిల్లాడు మాత్రం ఆమె మాటలు వినకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతేకాకుండా మరుసటి రోజు ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఈ టీచర్ దగ్గరికి వస్తారు. అప్పుడు తండ్రి తన కొడుకు చేసిన లెక్కే కరెక్ట్ అని టీచర్ మీద వాదిస్తూ ఉంటాడు. అలా వారిద్దరి మధ్య వాగ్వాదం పెరుగుతూ ఉండగా ఆ పిల్లాడి తల్లి ఒక్కసారిగా టీచర్ను కొడుతుంది. ఆ తరువాత ప్రిన్సిపాల్ అక్కడికి వచ్చి ఈ టీచర్ని మందలించి నువ్వు పేరెంట్స్ తో సరిగ్గా ప్రవర్తించలేదని నీ పైన మేనేజ్మెంట్ కి కంప్లైంట్ కూడా ఇచ్చానని చెప్తాడు. అయితే ఈ విషయం ఆ నగరమంతా వ్యాపిస్తుంది. అలాగే న్యూస్ ఛానల్లో కూడా 2 కలిపితే 4 అవుతుందా లేక 22 అవుతుందా అనే విషయంపై డిబేట్లు మొదలెడతారు. అలా ప్రతి ఒక్కరూ ఈ విషయం మీద పెద్ద ఎత్తున వాదించుకుంటూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈ గొడవ కోర్టుకు వెళ్తుంది. కానీ చాలా కాలం విచారణ జరిగిన తరువాత కోర్టు కూడా టీచర్ను తిడుతూ ఆమెను తాత్కాలికంగా సస్పెండ్ చేయాలని తీర్పు ఇస్తుంది. ఆ తరువాత ఈమె ఇంటికి వచ్చాక పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఫోన్ వస్తుంది. అలాగే పిల్లాడికి తప్పుడు లెక్కలు చెప్పినందుకు ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లుగా చెప్తారు. దీంతో ఈమె మరుసటి రోజు స్కూల్ కి వెళ్ళగా ప్రిన్సిపాల్ అక్కడికే ఆ నగరంలో ఉన్న మీడియా మొత్తాన్ని పిలిపిస్తాడు. అంతేకాకుండా ప్రిన్సిపాల్ వాళ్ళందరి ముందు ఈ టీచర్ని మేము ఉద్యోగం నుండి తొలగిస్తున్నామని, అయితే ఈమె ఇక్కడ నుండి వెళ్లే ముందు ఆమె జీతాన్ని కూడా ఇచ్చేస్తామని చెప్తాడు. అయితే గత నెల జీతం 2 లక్షలు, అలాగే ఈ నెల జీతం కూడా 2 లక్షలే, కాబట్టి ఈమెకు మొత్తం 4 లక్షలు చెల్లించాలని చెప్తాడు. అయితే ఇది విన్న టీచర్ కు ఒక ఐడియా వస్తుంది. దీంతో ఈమె ప్రిన్సిపాల్ తో 2 కలిపితే 22 అని మీరే అంటున్నారు కదా, అలాంటప్పుడు నా 2 నెలల జీతం 2 లక్షలు కలిపితే మొత్తం 22 లక్షలు ఇవ్వాలి కదా, కాబట్టి నాకు 22 లక్షలు ఇచ్చేస్తే వెళ్ళిపోతానని చెప్తుంది. ఈ మాట వినగానే ప్రిన్సిపాల్ షాక్ అయిపోతాడు. అలా ఈ టీచర్ వాళ్ళు సృష్టించిన గందరగోళాన్ని ఉపయోగించుకుని వాళ్ళకే తిరిగి దెబ్బ కొడుతుంది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.